హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు కుచుమారుడు. పూర్వం కాశీనగరంలో కుచుమారుడు అనే బ్రాహ్మణ యువకుడొకడు ఉండేవాడు. అతను 64 విద్యలలోనూ గొప్ప పాండిత్యం సంపాదించాడు. ఆ కాలంలో ధారా నగరాన్ని పరిపాలించే భోజరాజు ఎక్కడెక్కడి పండితులను ఆదరించి గొప్పగా సత్కరిస్తూ ఉండేవాడు. అందుచేత కుచుమారుడు భోజసభకు వెళ్ళి సన్మానం పొందే ఉద్దేశంతో ధారానగరానికి కాలినడకన బయలుదేరాడు. పోగా పోగా అతనికి ఒక బ్రాహ్మణ అగ్రహారం తగిలింది. అక్కడ అతను ఒక బ్రాహ్మణుడి ఇంట అతిథిగా ఉన్నాడు. భోజనాలు చేసే సమయంలో ఆ గృహస్థుడు కుచుమారునితో, అయ్యా, తమరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఏ పని మీద వెళుతున్నారు అని ఆప్యాయంగా అడిగాడు. మాది కాశీనగరం. సన్మానం పొందటానికి భోజరాజు ఆస్థానానికి వెళుతున్నాను. ఆయన గొప్ప దాత కదా, నేను అన్ని శాస్త్రాలు చదివిన పండితుణ్ణి అని కుచుమారుడు సమాధానం చెప్పాడు. ఆ మాట విని గృహస్థుడు, మీరు నిజంగా పండితులే అయితే కష్టపడి ధారానగరానికి వెళ్ళటం దేనికి? భోజరాజు ఎంత ఇచ్చినా అగ్రహారాలు ఇవ్వడు కదా. మా మహారాజుకు సరస్వతి అని ఒక్కతే కూతురు ఉన్నది. ఆమె కూడా అన్ని శాస్త్రాలు చదివింది. పాండిత్యంలో తనతో సమానుడైన వాడినే పెళ్లాడతానని పట్టుబట్టి ఉన్నది. ఆమె పరీక్షకు నెగ్గినవాడికి సరస్వతినిచ్చి పెళ్లి చేయటమే కాక రాజ్యాభిషేకం కూడా చేస్తారు. దేశ దేశాల నుంచి పండితులు తండోపతండాలుగా వస్తున్నారు. ఒక్కొక్కరే పరీక్షలలో ఓడిపోతున్నారు అని చెప్పాడు. రాజకుమార్తె చేసే పరీక్షకు కుచుమారుడు నిలబడతానన్నాడు. రాజధాని అయిన పురందరపురం అగ్రహానికి కొద్ది దూరంలోనే ఉన్నది. గృహస్థు తన కొడుకును శంబరుడు అనేవాణ్ణి కుచుమారుడికి వెంట తోడుగా పంపాడు. ఇద్దరూ కలిసి రాజధానికి వెళ్లారు. కుచుమారుడు ఆస్థానానికి వెళ్ళి తన కులము, గోత్రము, పేరు తెలుపుకొని తాను సరస్వతిని పెళ్లాడవచ్చినట్లు చెప్పుకున్నాడు. అధికారులు అతనికి ఒక విడిది చూపించి అతనికి సంబంధించిన వివరాలు రాజకుమార్తెకు పంపారు. రాజకుమార్తె కుచుమారుడికి ఈ విధంగా లేఖ పంపింది. అయ్యా, మీరు బ్రాహ్మణులు, మిమ్మల్ని ఓడించటం నాకిష్టం లేదు. అందుచేత మీకు కొన్ని బహుమానాలు పంపుతున్నాను. వాటిని తీసుకొని నన్ను ఆశీర్వదించి వెళ్ళిపోండి. ఈ లేఖ తెచ్చిన నౌకర్లే బహుమానాలు కూడా తెచ్చారు. కుచుమారుడు వాటిని తీసుకోక శంబరుడి చేత ఈ విధంగా జవాబు రాయించాడు. నన్ను పెళ్లాడటం ఇష్టం లేకపోతే ఆ మాటే చెప్పవచ్చు. ఈ విధంగా సాగనంపనవసరం లేదు. నన్ను ఓడించిన పక్షంలో ఏ కానుకలు అవసరం లేకుండా నా దోవన నేనే పోతాను. ఈ జవాబు చూసుకొని సరస్వతికి రోషం వచ్చింది. ఆమె తన భటుల ద్వారా ఒక పళ్ళెంలో రకరకాల పూలు పెట్టి పంపింది. పూలమాలలు కట్టే విద్యలో తనని పరీక్షించడానికి రాజకుమార్తె ఈ పూలు పంపిందని గ్రహించి వాటితో రకరకాల మాలలు కట్టి వాటిని తన పేరు వచ్చేలాగా అమర్చి కుచుమారుడు తిప్పి పంపాడు. ఆ తర్వాత రాజకుమార్తె అతని వద్దకు కొన్ని నిజమైన రత్నాలను, మరికొన్ని నకలు రత్నాలని కలిపి వాటికి విలువ కట్టమని పంపింది. కుచుమారుడు నిజమైన రత్నాలకన్నిటికీ విలువ కట్టి నకలు రత్నాలను చితక్కొట్టి ఆ పొడితో సహా ఆమెకు తిప్పి పంపించి వేశాడు. ఆ తర్వాత రాజకుమార్తె వద్ద ఉండే పరిచారికులు మాటలు రాని చిలకను తెచ్చి దీనికి మాట్లాడటం నేర్పమని రాకుమార్తె పంపించింది అని చెప్పారు. చిలకలకు మాటలు నేర్పడం కూడా ఒక విద్యే. ఆ విద్య కూడా కుచుమారుడికి తెలుసు. అతను మర్నాటికల్లా చిలకకు మాటలు నేర్పి పరిచారికుల ద్వారా దానిని రాజకుమార్తె వద్దకు పంపాడు. అప్పటి వరకు రాజకుమార్తె కుచుమారుణ్ణి చూసి ఉండలేదు. ఇప్పుడు ఆమెకు అతన్ని గురించి తెలుసుకోవాలని అనిపించింది. ఆమె చిలకను అడిగి అతను చాలా అందగాడని, చిన్న ప్రాయం వాడేనని తెలుసుకున్నది. అతనిని పెళ్లాడటానికి నిశ్చయించుకున్నది కూడా. సరస్వతి కుచుమారుణ్ణి తన భర్తగా ఎన్నుకున్నదన్న వార్త రాచనగరు అంతటా పాకింది. ఈ విషయం శంబరుడికి కూడా తెలిసింది. ఎందుకంటే రాజకుమార్తె తన చిలుక ద్వారా కుచుమారుడికి ఒక మణిహారం బహుమానంగా పంపింది. శంబరుడికి దుర్బుద్ధి కలిగింది. తమ ఇద్దరిలో కుచుమారుడెవరో ఎరిగిన వారెవరు? రాకుమార్తె కుచుమారుని ఇంతవరకు చూడలేదు. ఇక ఆమె అతన్ని పరీక్షించదు. అతన్ని చంపివేసి
తానే కుచుమారుడని చెప్పుకొని రాజకుమార్తెను పెళ్లాడవచ్చు, రాజు కూడా కావచ్చు. ఈ దురాశతో శంబరుడు ఆ రాత్రి కుచుమారుడు నిద్రపోయే వేళ ఒక పెద్ద రాయితో అతని తల మీద కొట్టి మెడకు ఆ రాయే కట్టి అతన్ని తీసుకుపోయి కోట వెలుపల ఉన్న అగర్తలో పారేశాడు. కుచుమారుడి మెడలోని మణిహారం తాను వేసుకున్నాడు. అయితే శంబరుడికి కొత్త చిక్కొకటి వచ్చి పడింది. తెల్లవారుతూనే సరస్వతి తన ప్రియుడికి చిలక ద్వారా ఒక సందేశం పంపింది. అది వచ్చి కుచుమారుడి కోసం విడిది అంతా వెతికి శంబరుడితో కుచుమారుడెక్కడా అని అడిగింది. నేనే కుచుమారుణ్ణి, నాతో ఏం పని అని శంబరుడు అడిగాడు. నువ్వు కుచుమారుడి వెందుకయింది, ఆయన ఎక్కడో చెప్పు, రాజకుమార్తె కబురు చెప్పమంది అన్నది చిలక. ఇలారా చెబుతాను అని శంబరుడు చిలక దగ్గరికి రాగానే దాని గొంతు గట్టిగా పట్టుకొని నాకు కబురు చెబుతావా, చంపరా అన్నాడు. ఎంత బెదిరించినా చిలక మాట్లాడలేదు. కోపం వచ్చి శంబరుడు చిలకను చంపేశాడు. తాను పంపిన చిలక ఎంతకు రాకపోయేసరికి రాజకుమార్తె సరస్వతి ఆందోళన పడింది. కుచుమారుడి సమాధానం కోసం ఆమె ఆత్రంగా ఎదురుచూస్తున్నది. చివరికి ఆమె తన దాసీలను పంపించింది. వారు వచ్చి శంబరుడితో కుచుమారుడు గారెవరు అన్నారు. నేనే కుచుమారుణ్ణి అన్నాడు శంబరుడు ధీమాగా. మా రాకుమార్తె మీ వద్దకు చిలకను పంపిందే, అదేమైంది అని దాసీలు ఆత్రంగా అడిగారు. కర్మం చాలక ఒక గండు పిల్లి ఆ చిలకను పట్టుకున్నది అన్నాడు శంబరుడు ఎంతో విచారం కనబరుస్తూ. దాసీలు సరస్వతి వద్దకు తిరిగిపోయి, అమ్మా, విడిదిలో మాకెవరో కనిపించి తానే కుచుమారుణ్ణని చెప్పాడు. మన చిలకను పిల్లి పట్టుకున్నదని అన్నాడు. మనిషి చాలా వికారంగా ఉన్నాడు, పండితుడి లక్షణాలే లేవు, మాకంతా అనుమానంగా ఉంది అన్నారు. కుచుమారుడు చాలా అందగాడని చిలుక అది వరకే చెప్పింది. రాజకుమార్తెకు కూడా అనుమానం కలిగింది. ఏమైనా నిజం తెలుసుకునేటందుకని ఆమె అందరికీ తెలియని లిపిలో ఒక శ్లోకం రాసి దాసీల చేతికిచ్చి దీనికి సమాధానం తీసుకురండి అని పంపింది. ఆ శ్లోకము శంబరుడు చాలాసేపు ప్రయత్నించి చదవలేక మండిపడ్డాడు. చీటికి మాటికి మీ రాజకుమార్తె నన్ను పరీక్షించడం ఏమీ బాగాలేదు, నేను సమాధానం చెప్పను అన్నాడు అతను. మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియకుండా ఉండగలందులకు మా రాకుమార్తె గారు మారుమూల లిపి రాశారు. అంతేగాని ఇది పరీక్ష ఏమాత్రం కాదు. దయచేసి త్వరగా సమాధానం రాయండి, కావలిస్తే మీరు కూడా ఇంకొక మారుమూల లిపిలో రాయండి అన్నారు దాసీలు. నేను రాయను, ఇది పరీక్షే. నేను కుచుమారుణ్ణి కానని మీ రాకుమార్తెకు అనుమానం కలిగితే అదుగో ఆమె నాకు లోగడ పంపిన మణిహారం అన్నాడు శంబరుడు ఎంతో కోపంగా. ఈ మాటతో దాసీల అనుమానం రూఢి అయింది. అతను కుచుమారుడు కాదని ఎవరూ అనలేదు. అతనే పుచ్చకాయల దొంగంటే భుజాలు తడువుకున్నట్లు ప్రవర్తించాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. దాసీలకు తోచినట్టే రాజకుమార్తెకు కూడా తోచింది. ఆమె అతనికి ఇంకొక పరీక్ష పెట్టింది. తన దాసీలకు మాటలు రాని ఇంకొక చిలకనిచ్చి పంపింది. వారు శంబరుడి వద్దకు వచ్చి, అయ్యా, మీరు మాటలు నేర్పిన చిలక పోయినాక మీతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేయటానికి మార్గం లేకుండా ఉంది. కొత్త లిపిలో రాస్తే మీరు సమాధానం ఇవ్వకుండా ఉన్నారు. కనీసం ఈ చిలకకు మాటలు నేర్పండి, ఇదే మీ మధ్య రాయబారిగా ఉంటుంది అన్నారు. నాకిదే పనా? నేను ఈ చిలకకు మాటలు నేర్పను. నన్ను పెళ్లాడటం ఇష్టం లేక మీ యజమానురాలు ఇవన్నీ కల్పిస్తున్నది లాగుంది అన్నాడు శంబరుడు. అతను ఈ మాట అనటంతో సరస్వతి కూడా శంబరుడి మోసం సంగతి పూర్తిగా తెలుసుకున్నది. ఈ లోపల ఒక వింత జరిగింది. రాజధానికి సమీపంలోనే ఒక బెస్తవాళ్ల గ్రామం ఉన్నది. వాళ్ళు ఒక కొత్త వల తయారు చేసి దాన్ని ఉపయోగించడానికి ముహూర్తం పెట్టమని తమ పురోహితుడిని అడిగారు. ఆయన మీనమేషాలన్నీ లెక్కపెట్టి ఇవాళ అర్ధరాత్రి వేళ దివ్యంగా ఉంది అన్నాడు. రాత్రివేళ వల వేయటానికి నదికి వెళ్ళటం కుదరదు. అదీగాక రాజుగారి కోట వెలుపల ఉండే అగర్తలోకి కొత్త నీరు వచ్చినట్లు వారికి తెలిసింది. అందుచేత వాళ్ళు ముహూర్తం వేళకు అగర్త వద్దకు వెళ్ళి అక్కడ వల వేశారు. వల లాగేటప్పుడు బెస్తలకు చాలా బరువు తోచింది. వలలో చాలా చేపలు పడ్డాయని వారు ఆశపడ్డారు. కానీ తీరా వల లాగి చూసేసరికి
అందులో ఒక మనిషి శరీరం కనిపించింది. మొదట అది శవమేనని బెస్తలు అనుకున్నారు గాని పరీక్షించిన మీదట ఆ మనిషి శరీరం వెచ్చగానే ఉన్నది. గుండె ఇంకా ఆడుతూనే ఉన్నది. అది కుచుమారుడే. శంబరుడు రాయి కట్టి అతన్ని అగట్టలో పారవేసిన కొద్దిసేపటికే బెస్తలు అక్కడికి వచ్చి అతన్ని తమ వలలోకి పైకి లాగారు. మనిషిలో ఇంకా ప్రాణం ఉందని తెలియగానే బెస్తలు అతన్ని మోసుకొని తమ పల్లెకు తీసుకుపోయి తలకు కట్టుకట్టి శరీరమంతా మర్దన చేసి కుచుమారుడు ప్రాణం కోలుకునేటట్టు చేశారు. 1-2 రోజులు అతనికి ఆహారం పెట్టి ఉపచారాలు చేసిన మీదట కుచుమారుడు మామూలు మనిషి అయినాడు. కానీ తానెవరో వాళ్లకు చెప్పటానికి అతను సిగ్గుపడ్డాడు. అందుచేత అతను వాళ్లతోనే ఉంటూ రోజు వాళ్లతో పాటు నదికి వెళ్ళి బల్లకట్టు నడపటంలో సాయపడసాగాడు. ఇక్కడ శంబరుడు తానే కుచుమారుణ్ణని చెప్పుకుంటూ సరస్వతిని తనకిచ్చి వివాహం చేయమని రాజును తొందరపెట్టసాగాడు. సరస్వతి ఇందుకు సమ్మతించి ముహూర్తం పెట్టించి పెళ్లి ప్రకటించమని దేశ దేశాలలోని పండితులనందర్నీ పెళ్లికి ఆహ్వానించమని తన తండ్రితో చెప్పింది. కుచుమారుడు ఈ ప్రకటన విని వస్తాడని, ఒకవేళ రాకపోతే కుచుమారుడని చెప్పుకునేవాణ్ణి మోసగాణ్ణి పండితులు సులువుగా పట్టుకుంటారని ఆమె ఆశపడింది. ఆ సంగతులేవీ కుచుమారుడికి తెలియవు. ఒకరోజు ఉదయం అతను నది మీద బల్లకట్టు నడుపుతూ ఉండగా కొందరు పండితులు అవతలి ఒడ్డున బల్లకట్టు ఎక్కి యువతలికి వచ్చారు. వాళ్ళు మాట్లాడుకునే మాటలను బట్టి ఆ రోజే తనకు రాజకుమార్తె సరస్వతికి పెళ్లి జరగబోతున్నదని తెలుసుకొని అతను చాలా ఆశ్చర్యపోయాడు. తాను లేకుండా రాజకుమార్తె తనను ఎలా పెళ్లి చేసుకుంటుందో ఆ వింత చూద్దామని అతను బల్లకట్టును ఒడ్డున కట్టేసి పండితుల వెనకే రాజధానికి బయలుదేరాడు. పెళ్లికి భోజరాజు, మహారాజులు, మహాకవులు, విద్వాంసులు అనేక మంది వచ్చారు. శంబరుణ్ణి పెళ్లి కొడుకును చేసి కూర్చోబెట్టారు. అతన్ని చూడగానే పెళ్లికి వచ్చిన వారిలో కొందరు అతను కుచుమారుడు కాదని పోల్చుకున్నారు. వారు కుచుమారుడి మిత్రులు, కాశీనగర వాసులు. వెంటనే వారు శంబరుడి వద్దకు పోయి వాడికి పాండిత్యం ఏమీ లేదని రుజువు చేయటానికి గాను కొన్ని ప్రశ్నలు వేశారు. సమాధానాలు చెప్పలేక శంబరుడు తెల్లముఖం వేశాడు. సభలో అల్లరి బయలుదేరింది. రాజుగారు శంబరుడి దగ్గరికి వచ్చి, ఎవరు నువ్వు, నీ అసలు పేరేమిటి అని అడిగాడు. శంబరుడు వణికిపోతూ జరిగిందంతా చెప్పేశాడు. రాజు అంతా విని మండిపడి, వీణ్ణి వెంటనే ఇక్కడి నుంచి తీసుకుపోయి తల కొట్టించండి అని ఆజ్ఞాపించాడు. ఈ వినోదమంతా ఒక మూల నుంచి చూస్తున్న కుచుమారుడు ముందుకు వచ్చి, మహారాజా, అతన్ని క్షమించండి, అజ్ఞానం చేత అటువంటి పని చేశాడు. అతని తల్లిదండ్రులు చాలా గౌరవనీయులు. నేనే కుచుమారుణ్ణి. నేనతన్ని క్షమిస్తున్నాను గనక మీరు శిక్షించనవసరం లేదు అన్నాడు వినయంగా. సరస్వతి చెలికత్తె ఒకతి కుచుమారుణ్ణి గుర్తుపట్టింది. వివాహానికి వచ్చిన కవులు, పండితులు చాలా సంతోషించారు. రాజు శంబరుణ్ణి శిక్షించక వదిలేశాడు. ఆ రోజే సరస్వతికి కుచుమారుడికి మహావైభవంగా వివాహం జరిగింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు రంగన్న విశ్వాసం. గోదావరి తీరాన చల్లపాలెము, తెల్లపాలెము అని 2 జమీందారీ గ్రామాలు ఉండేవి. 2 గ్రామాల జమీందారులు దూరపు బంధువులు, స్నేహితులు కూడా. అందుచేత వారి ఒకరినొకరు చూడవచ్చి కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఒకసారి ఇలాగే చల్లపాలెం జమీందారు తెల్లపాలెం జమీందారును చూడవచ్చాడు. ఆ సాయంకాలం స్నేహితులిద్దరూ ఆరు బయట కుర్చీలు వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా తెల్లపాలెం జమీందారు గారి పశువుల మందను తోలుకొని పాలెకాపు రంగన్న వచ్చాడు. రంగన్నను చూస్తూనే యజమాని, మన పొటేలెక్కడ్రా అని అడిగాడు. వస్తున్నది దొరా అని రంగన్న గట్టిగా ఈలవేశాడు. వెంటనే ఒక తెల్ల పొటేలు మెళ్ళో మువ్వలు మూత చేసుకుంటూ చెంగు చెంగున దుగుతూ వచ్చింది. అది ముందు రంగన్న దగ్గరికి వచ్చి తర్వాత తన అసలు యజమాని దగ్గరగా నిలబడింది. జమీందారు జేబులో నుంచి గుప్పెడు పచ్చి శనగలు తీసి దానికి మేపాడు. శనగలన్నీ తినేసి పొటేలు వెళ్ళిపోయింది. జమీందారు తన అతిథి కేసి చూసి, నాకు మిగిలిన పశువులన్నీ ఒక ఎత్తు, ఈ పొటేలు ఒక ఎత్తును. ఇవాళ దాన్ని
రూపాయలకెవరో కొంటానన్నా అమ్మలేదు. ఎందుకంటే ఇటువంటి పొటేలు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. నిజానికి దాన్ని అలా పెంచి మచ్చిక చేసిన కీర్తి మా రంగడికే దక్కాలి. వాడిలాంటి విశ్వాసం గలవాడు ఎక్కడా ఉండడు అన్నాడు. ఈ మాటలు విని చల్లపాలెం జమీందారు గారు వేళాకోళంగా నవ్వి, మీకేమన్నా పిచ్చా ఏమిటి? నౌకర్లకు విశ్వాసం ఏమిటి? అందరూ దొంగ వెధవలే. అవకాశం దొరికితే చాలు మోసం చేస్తారు అన్నాడు. తెల్లపాలెం జమీందారు ఈ మాటలకు ఆశ్చర్యపోతూ, రంగడు అటువంటి వాడు కాడు. వాడి సంగతి నాకు తెలుసు. ప్రాణం పోయినా అబద్ధం ఆడడు అన్నాడు. ఏమిటి మీరనేది? వాడు మీతో ఎన్నడూ అబద్ధం చెప్పనే లేదంటారా అని అడిగాడు అతిథి. ఎన్నడూ వాడు నాతో కానీ ఇంకొకరితో కానీ పల్లెత్తు అబద్ధం చెప్పలేదు అన్నాడు తెల్లపాలెం జమీందారు. మీ అమాయకత్వానికి నాకు నవ్వొస్తోంది. 3 రోజులు గడివివ్వండి, వాడు మీతో అబద్ధం చెప్పినట్లు రుజువు చేస్తాను. ఏమంటారు అన్నాడు అతిథి బిగ్గరగా నవ్వుతూ. మీరు ఎప్పటికీ రుజువు చేయలేరు అన్నాడు తెల్లపాలెం జమీందారు. ఇద్దరూ కొంచెంసేపు రెట్టించుకొని చివరకు పందెం వేసుకున్నారు. రంగడు అబద్ధం చెప్పినట్లు రుజువైతే చల్లపాలెం జమీందారుకు తెల్లపాలెం జమీందారు 1000 రూపాయలు ఇవ్వాలి. రుజువు చేయలేకపోతే చల్లపాలెం జమీందారే తెల్లపాలెం జమీందారుకు 1000 రూపాయలు ఇస్తాడు. మీ దగ్గర తప్పకుండా 1000 రూపాయలు గెలుచుకుంటాను. కానీ మన పందెం గడువు దాటేదాకా ఈ విషయం మనిద్దరికీ తప్ప 3వ వాడికి మాత్రం తెలియనివ్వకండి అన్నాడు అతిథి. తెల్లపాలెం జమీందారు ఇందుకు సరేనన్నాడు. చల్లపాలెం జమీందారు గారు ఆ రాత్రి తన నౌకరు సోమన్నతో సంగతంతా చెప్పేసి, ఏంట్రా సోముడు, మనం పందెం గెలవటానికి ఏమైనా తిరుగులేని ఉపాయం చెప్పగలవా అని అడిగాడు. సోమన్నకు పెద్ద చిక్కే వచ్చింది. సహాయం చేస్తానంటే తాను మోసగాణ్ణని యజమాని దగ్గర ఒప్పుకున్నట్టు అవుతుంది. అందుచేత వాడు, నేను తమరికి సలహా ఇవ్వగల పాటివాడినా దొర అన్నాడు. సోమన్న ఎందుకు తటపడాయిస్తున్నాడో జమీందారుకు అర్థమైంది. వాడి అనుమానం పోగొట్టడానికి గాను ఆయన, ఒరే, నేను ఈ పందెం గెలిచేటట్టు చేస్తివా, నీకు 100 రూపాయలు ఇనాం ఇస్తాను అన్నాడు. అలాగే చేయండి దొరా. రంగన్న ఆకాశం నుంచి ఊడిపడ్డాడా? డబ్బాసు చూపిస్తే వాడేం చేయమంటే అదే చేస్తాడు అన్నాడు సోమన్న ధైర్యంగా. అయితే చూడు, నీ చేతికి 200 ఇస్తాను. ఆ పొటేల్ను కొనెయ్యి అంటూ చల్లపాలెం జమీందారు గారు తన నౌకరు సోమన్న చేతికి 200 ఇచ్చాడు. సోమన్న 1-2 రోజుల్లో రంగడి విషయాలన్నీ తెలుసుకున్నాడు. దానితో రంగన్నను ఎట్లా బుట్టలో వేయాలో వాడికి తెలిసిపోయింది. కొంతకాలంగా రంగన్న లక్ష్మి అనే పిల్లను పెళ్లాడటానికి మాటలు జరుగుతున్నాయి. ఇద్దరూ పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ రంగన్న నిరుపేద, ఇల్లు వాకిలి కూడా లేదు. జమీందారు గారి గొడ్లపాకలోనే వాడు పడుకుంటాడు. లక్ష్మి తండ్రికి 2 కుంటల పొలం ఉన్నది. నువ్వు నా కూతుర్ని చేసుకోదలిస్తే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ముందుగా ఒక చిన్న ఇల్లు దొడ్డి ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత పెళ్లి మాట అడుగు అనేవాడు లక్ష్మి తండ్రి. ఇల్లు పొలము సంపాదించడం మటుకు రంగన్న వల్ల కాలేదు. వాడు అప్పుడప్పుడు లక్ష్మితో ఒంటరిగా మాట్లాడి, మరి మన పెళ్లి మాట ఏమిటి అని అడిగేవాడు. లక్ష్మి తన తండ్రి అన్న మాట జ్ఞాపకం చేసేది. రంగన్న తల వంచుకొని వెళ్ళిపోయేవాడు. ఈ సంగతి సోమన్నకు తెలియవచ్చింది. వాడు లక్ష్మి ఇంటికి వెళ్ళి ఆమెతో ఒంటరిగా మాట్లాడాడు. నువ్వు రంగన్న పెళ్లి చేసుకుంటారటగా? నే విన్నానులే, చక్కని సంబంధం అన్నాడు సోమన్న. ఏం పెళ్ళో, నేను బతికుండగా అయ్యేటట్టు లేదు అంటూ లక్ష్మి సంగతంతా సోమన్నతో చెప్పింది. సోమన్న ఆశ్చర్యం నటిస్తూ, ఈ భాగ్యానికే పెళ్లి వాయిదా పడాలా? 200 పారేస్తే ఇంత కొంప దొడ్డి కొనవచ్చుగా అన్నాడు. ఆ 200 లేకేగా ఇంత అవస్థలు పడటం అన్నది లక్ష్మి. లేకపోవటమేమిటి, నువ్వు కూడా అమాయకంగా మాట్లాడతావు. ఆ తెల్ల పొటేళ్లు నాకు అమ్మమను, ఈ క్షణాన 200 కురిపిస్తాను అంటూ సోమన్న బొడ్డు నుంచి రూపాయల సంచి తీసి గలగల్లాడించాడు. లక్ష్మికి రూపాయల చప్పుడు వింటూనే ఆశ పుట్టింది. అది జమీందారు గారి పొటేలుగా రంగన్న ఎట్లా అమ్ముతాడు అన్నది ఆమె. అదే పిచ్చి, ఆ పొటేలు రంగన్న సాకినది. ఏ లెక్కన జమీందారు గారిదైంది? దానికి నీకు బహుమానంగా ఇమ్మను. పొటేలు నీదైనాక నాకు అమ్ము, ముందే డబ్బు పుచ్చుకో అన్నాడు సోమన్న. సోమన్న మోసం లక్ష్మి మీద పూర్తిగా పారింది.
ఆ రోజు సాయంకాలం రంగన్న తనతో మాట్లాడటానికి వచ్చి మన పెళ్లి మాట ఏమిటి అని అడిగినప్పుడు లక్ష్మి అది నీ చేతిలోనే ఉంది అన్నది. రంగన్న ఆశ్చర్యంతో నా చేతిలో ఉంటే ఏనాడో ఒక ఇల్లు దొడ్డి సంపాదించలేకపోయానా అన్నాడు. నీ పొటేలుకు మంచి బేరం వచ్చింది, దాన్ని అమ్ము, 200 ఇస్తారు, దానితో మనకు ఇల్లు దొడ్డి వస్తుంది, మన పెళ్ళి ఆగనవసరం లేదు అన్నది లక్ష్మి. అమ్మటానికి ఆ పొటేలు నా సొమ్మా, ఆ ఆలోచన మర్చిపో, మన పెళ్ళి కాకపోయినా మానేగాని నేను మాత్రం ఆ పొటేలును అమ్మను అన్నాడు రంగన్న. లక్ష్మి మొహం ముడుచుకొని పోనీ నువ్వు అమ్మనే వద్దు, నోరు తెరిచి అడుగుతున్నాను, దాన్ని నాకు బహుమానంగా ఇచ్చేయి అన్నది. రంగన్న మొహంలో ఎంతో బాధ కనిపించింది. లక్ష్మి నా ప్రాణమైనా ఇస్తాను కానీ ఆ పొటేల్నివ్వలేను, ఏమీ అనుకోకు అంటూ రంగన్న వెళ్ళటానికి వెనక్కు తిరిగాడు. లక్ష్మి కంటనీరు కారుస్తూ అతన్ని వెనక్కు పిలిచి నాకు నువ్వింత అన్యాయం చేస్తావనుకోలేదు, నేను నోరు తెరిచి అడిగితే పొటేల్నివ్వకపోతావా అన్న భ్రమతో ఆ పొటేల్ను బేరం పెట్టి సొమ్ము కూడా ముందే తీసేసుకున్నాను, నా పరువు కాస్త పోతుంది అంటూ రంగన్నకు రూపాయల మూట చూపించింది. రంగన్న క్షణంపాటు నిర్ఘాంతపోయి నీకీ డబ్బిచ్చిన మనిషి ఎవరు అని అడిగాడు అనుమానంగా. చల్లపాలెం జమీందారు గారి మనిషి సోమన్న అన్నది లక్ష్మి. రంగన్న కొంచెంసేపు ఆలోచించి నీ పరువు నేనెందుకు తీస్తాను లక్ష్మి, ప్రాణం పోయినా మాట పోరాదు, రేపు మధ్యాహ్నానికల్లా పొట్టేళ్ళు నీకిచ్చేస్తాను, నీ మాట నువ్వు నిలబెట్టుకో అన్నాడు. మర్నాడు సాయంకాలం లోపల తెల్లపాలెం జమీందారు గారి పొట్టేలు చల్లపాలెం జమీందారు గారి పరమైంది. ఆ సాయంకాలం ఇద్దరు జమీందారులు మామూలు ప్రకారమే ఆరు బయట కూర్చొని ఉండగా రంగన్న మందను తోలుకుని అటుగా వచ్చాడు. తెల్లపాలెం జమీందారు గారు జేబులో చెయ్యి పెట్టి పచ్చి శనగలు తీస్తూ పొట్టేలేదిరా అన్నాడు. దాన్ని నిన్ననే అమ్మేశాను దొరా అన్నాడు రంగన్న. జమీందారు గారు కాసేపు నిర్ఘాంతపోయి అదేమిటి, నాతో చెప్పకుండానే ఎందుకు చేశావీ పని అన్నాడు. దొరా తొందరపడి నన్నేమి అనకండి, నేను పెళ్లాడదామనుకుంటున్న లక్ష్మీ మూలంగా నేను గోతిలో పడ్డాను, దాన్ని గోతిలోకి తోసిన దుర్మార్గుడు ఇంకొకడున్నాడు, వాడు మర్యాదగా పొటేల్ని తిరిగి ఇచ్చినట్లయితే నేను వాడి పేరు బయటపెట్టను అంటూ రంగన్న సోమన్న కేసు ఒకసారి చూశాడు. తర్వాత వాడు సోమన్న పేరు మినహా జరిగిందంతా చెప్పాడు. అంతా విని చల్లపాలెం జమీందారు సోమన్న కేసు చూసి పళ్ళు కొరుకుతూ దద్దమ్మగాడ, ఇదా నువ్వు చేసిన ఘనకార్యం, నేను పందెం ఓడాను, రంగన్న చేత అబద్ధం ఆడించలేకపోయాం, నిజంగా వాడు నమ్మకస్తుడు, వాడికి పొటేల్ని తిరిగి ఇచ్చేయి, రంగన్న లక్ష్మికిచ్చిన 200 ఉంచుకొని ఇల్లు దొడ్డి సంపాదించుకో, మీరిద్దరూ పెళ్లాడి సుఖంగా ఉండండి అన్నాడు. తెల్లపాలెం జమీందారు కూడా రంగన్న పెళ్లికి అన్ని విధాలా సహాయం చేశాడు. కొద్ది రోజుల్లోనే లక్ష్మికి రంగన్నకు వైభవంగా పెళ్లి అయింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.